కొంతమంది వైసీపీ నేతలు అక్కడ కార్యక్రమం చికెన్ తో భోజనాలు పెట్టడం కరెక్టేనా? వాళ్ళకి నైతిక విలువలు, హిందూ సాంప్రదాయాలు, హిందూ ధర్మం గురించి వాళ్ళకి ఏం తెలియదండి. వాళ్ళు ఏంటంటే మనసులో ఒక దేవుడు, బయటకో దేవుడు. అసలు వాళ్ళు తీర్థం తెలుసుకోవడం తెలియదు, ఆ తీర్థం విలువ ఏంటో తెలియదు, ఒక ప్రసాదం విలువ ఏంటో తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు. అలాంటిది వాళ్ళకి చికెన్ తప్ప వాళ్ళకి ఇంకేం గుర్తొస్తుంది? ఇప్పుడు మన వినాయకుడిని నవరాత్రులు చేశారంటే వీళ్ళంతా కుర్రవాళ్ళు, వాళ్ళు ఎంత సాంప్రదాయంగా, ఎంత పద్ధతిగా, ఎంత మంచిగా చేస్తున్నారంటే చాలా విలువలతో కూడినట్టు చేస్తున్నారు. చికెన్ తో భోజనాలు పెట్టడం అసలు వైసీపీ కరెక్టేనా? అలా కరెక్ట్ కాదు. అదే చెప్తున్నాను కదా, గత 5 సంవత్సరాల్లో గణేష్ పందిర్లు పెట్టుకుంటామని ఈ కుర్రవాళ్ళంతా వెళ్ళి అడిగితే వాళ్ళు అసలు పర్మిషన్ కాదు కదా, ఎంత ఇబ్బందులు పెట్టేవారంటే అంత ఇబ్బందులు పెట్టేవారు గత 5 సంవత్సరాలు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో వినాయకుడి ఉత్సవాలు కుర్రోళ్ళు ఎంత ఆనందంగా చేసుకుంటారు. మేం కాదు, కుర్రోళ్ళని అడగండి. ఫ్రీ కరెంటు అలా ఇచ్చారు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఒక పద్ధతి తెలుసు. ఎక్కడికైనా వెళ్ళినా, బ్రహ్మోత్సవాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే దంపతులు సతీ సమేతంగా, లోకేష్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని దంపతులతో సతీ సమేతంగా వెళ్తారు. వీళ్ళకేం తెలుసండి? ఆ విలువలు తెలియదు కాబట్టి చికెన్ బిర్యానీతో భోజనాలు పెట్టాడు. సినిమాకి నీసులు పెట్టడం, నీసులు చేయడం అదే తెలుసు. మన దేవుల్ని గౌరవించడం చేయడం వాళ్ళకి అసలు తెలియదు, రాదు, తెలుసుకోరు. ఆ భయం భక్తి లేదు కాబట్టి అలా ప్రవర్తించారు, కాబట్టి అలా విచక్షణ జ్ఞానం లేకుండా పోయారు కాబట్టి అనకూడదు. కానీ నీరు కొట్టుకుపోయినట్టు 11 దిగజారిపోయారు. ఇంకా దిగజారడానికి ఏమీ లేదు, జీరో తప్ప.